ఇంకా మ్యూజిక్ వినలేదు. సో కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెల్కమ్ సాయికృతి గారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్. అలలు ఓ ఉప్పెనల ఒక అంటే ఈ తెలుగు సినిమాలో కొత్త హీరోలకు కూడా సూపర్ హిట్లు వస్తాయని చూపించే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. సన్లైట్ ఎంటర్టైన్మెంట్ మరి వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో నాకు తెలీదు. సన్లైట్కును సినిమా టైటిల్ అలలకి చాలా సంబంధం ఉన్నది. అది పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే అలలు సముద్రంలో ఉంటాయో ఈ అలలు కూడా మొత్తం వీళ్ళ టీంకి అంత గొప్ప పేరు తెచ్చే విధంగా ఈ సినిమా ఆడాలని, ఈ ఆడియో సక్సెస్ అవ్వాలని. సురేష్ మా ఇంట్లో ఒక తమ్ముడులా తిరుగుతుంటాడు. మొన్నొచ్చి ఎవరి గురించి అడుగుతున్నాం అంటే నేనే హీరో అన్నాడు. తను హీరో కావాలని నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. నా సినిమాల్లో కూడా అన్నింటిలో మంచి వేషాలు ఇచ్చా. ఈ అలలు బ్రహ్మాండంగా వీళ్ళ టీం మొత్తానికి గొప్ప పేరు తెచ్చిపెట్టే విధంగా ఈ సినిమా అందరికీ ఇది కావాలని మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ. మ్యూజిక్ డైరెక్టర్ సాయి, అతను చాలా మంచి మ్యూజిక్ చేశాడు. ఇంతకుముందు 2-3 సినిమాలు చేశాడు. అన్ని సినిమాలు మంచి మ్యూజిక్ చేశాడు. అతనికి మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలని. కొత్త ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయనకు కూడా ఈ సినిమా కావాలి. బ్రోచర్ ఇచ్చినప్పుడు చూశాను, కొత్త వాళ్ళు వస్తే మామూలుగా లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు. ఇదేదో ఫ్యామిలీ క్లాషెస్ మీద సినిమా తీసినట్టు అనిపించింది బ్రోచర్ చూస్తే. ఇట్లా కొత్త రకంగా ఆలోచన విధానం, చూసిన సినిమా చూసినట్టే ఉండకుండా కొత్త ఆలోచనలతో వచ్చే కొత్త వాళ్ళు రావటం నిజంగా ఆరోగ్యకరం, ఆహ్వానించదగ్గ విషయం. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ, ఆడియో హిట్ అవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. I wish all the crew very good luck, and I wish the film should be a wonderful success. Thank you very much. అలలు అనే ఒక మంచి అభిరుచిగల పేరు పెట్టుకున్నందుకు ఈ సినిమా అందరి హృదయాల్లో కూడా ఒక సముద్రంలాగా టచ్ చేసి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అవ్వాలని మా బండి సునీల్ గారు ఆశలు ఈ అలలు నిజం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని వచ్చినటువంటి మన సాయి కార్తీక్ గారు పాటల పల్లవులు ఈ అలలు ముందుకు తీసుకొచ్చింది. సో మా అందరి ప్రయత్నం ఒకటే, ఒక ఫీల్ గుడ్ ఫిలింని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని. నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా నువ్వు ఎలా చేస్తావో అలా చేసాయి, నువ్వు చేసిందే నేను తీసుకుంటానన్నారు. ఫస్ట్ అలా ఫ్రీడమ్ ఇచ్చినందుకు సునీల్ గారికి థ్యాంక్స్. చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఆల్. అల్లులో అంటే ఇది ఒక టైటానిక్ మూవీ కాదండి. ఇట్ డజంట్ హ్యాపెన్. ఒక సీ మీద జరిగే మూవీ కాదు ఇది. ఇట్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్స్ అన్నమాట. ఇట్స్ అబౌట్ ది రిలేషన్షిప్స్. ఈ అర్బన్ కపుల్స్ అనే ఒక ఈ సిటీ లైఫ్లో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తేడా రావడం వల్ల, అంటే ఇప్పుడు హౌ ఆర్ మోడర్న్ కపుల్స్ వాళ్ళ రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి, వాళ్ళ కంఫర్ట్ని పక్కన పెట్టి ఆల్ దే స్ట్రైవింగ్ ఫర్ హిస్ శాలరీ. సో ఇలాగ ఈ అల్లున మూవీలో డిస్కస్డ్ ఎక్స్ప్లోర్ 3 couples lives, యాక్చువల్లీ 3 couples lives అనమాట. ఒకటి ద ఇష్యూ ఆఫ్ డివోర్స్ అన్నట్టు ఉంది, అండ్ నెంబర్ 2 ద ఇష్యూ ఆఫ్ అడాప్షన్, అండ్ నెంబర్ 3 ద ఇష్యూ ఆఫ్ న్యూ ప్యాషన్స్. ఇదంతా ఒక సీరియస్గా ఉన్న కనబడిన పోస్ట్. ఇట్స్ అ కామెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారికి, సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ మూవీలో జర్నీలో అంజయ్ గారు, ఇంకా విజయ్ గారు, శేఖర్ గారు, రూపా కౌర్ అండ్ రీతు చాలా మంచి వాళ్ళు, చాలా చక్కగా కోఆపరేటివ్. ఇంకా చెప్పాలంటే విజయ్ కామెడీ ఈ సినిమాలో మంచి హైలైట్.